గరీబీ హటావో అనే నినాదాన్ని పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు పరితపించారు. పేదరికాన్ని పోగొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని 15 ఏళ్లుగా సుపరిపాలన అందించారు. భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళ ప్రధానమంత్రి జీవిత విశేషాలు చూద్దాం. 1917 నవంబర్ 19న నెహ్రూ కుటుంబంలో జన్మించారు శ్రీమతి ఇందిరాగాంధీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతుల ఏకైక కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె స్విట్జర్లాండ్, జెనీవా, విశ్వభారతి, శాంతినికేతన్ మరియు సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్, కొలంబియా వంటి ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి ప్రత్యేక గుర్తింపును పొందారు శ్రీమతి ఇందిరాగాంధీ. శ్రీమతి ఇందిరాగాంధీ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయడానికి బాల్ చరాకా సంఘ్లో పాల్గొన్నారు. 1930లో వానర్ సేన అనే పిల్లల సంఘాలను స్థాపించారు. 1942 మార్చ్ 26వ తేదీన ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు కుమారులున్నారు. 1942 సంవత్సరం సెప్టెంబర్లో జైలుకెళ్లారు. శ్రీమతి ఇందిరాగాంధీ 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్లో సభ్యురాలిగా పనిచేశారు. 1958లో సెంట్రల్ పార్లమెంటరీ బోర్డ్ ఆఫ్ కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు. ఏఐసిసి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ చైర్పర్సన్గా, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 1966వ సంవత్సరం నుంచి 1977వ సంవత్సరం మార్చి వరకు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు. శ్రీమతి ఇందిరాగాంధీ 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. 1980 సంవత్సరం జనవరిలో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీని ప్రాతినిధ్యం వహించారు. శ్రీమతి ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31న విద్రోహుల తూటాలకు బలయ్యారు.